శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో శివరాత్రి మాస శివరాత్రి యొక్క విశేషం తెలుసుకుందాం. ఎందుకంటే రేపు ఉదయం శివరాత్రి కాబట్టి దాని గురించి ఈ వీడియో చేయదలుచుకున్నాను. అసలు శివరాత్రి మనం ఏం చేయాలి, శివరాత్రికి ఎప్పుడు చేయాలి, ఏమిటనేది కూడా తెలుసుకుందాం. అయితే రేపు శివరాత్రి రాత్రి 8 గంటలకు వస్తుంది మహాశివరాత్రి. అంటే మాఘ బహుళ చతుర్దశిని మహాశివరాత్రి అంటాం. రేపు 8 చిల్లర వస్తుంది. అక్కడి నుంచి మహాశివరాత్రి గడియలు స్టార్ట్ అవుతాయి. లింగోద్భవ కాలము అని అంటున్నాం. లింగోద్భవ కాలం అంటే ఇది అర్ధరాత్రి 12 గంటల నుంచి 12:45 మధ్యలో నిషీధ అంటాం. ఈ సమయంలోనే లింగోద్భవ అంటే పరమాత్మ లింగ రూపంలో ఈ భూమి మీద ఆవిర్భవించినటువంటి దినం అన్నమాట. వాస్తవంగా కొన్ని పురాణాల్లో తీసుకున్నట్టయితే ఇది కరెక్ట్ కాదు. మార్గశీర్ష బహుళ చతుర్దశి ఆర్ద్ర నక్షత్రంతో కూడిందని కూడా ఒక పురాణం ఉంది. అయితే శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి అభిషేకం ఎప్పుడు చేస్తే విశేషం అంటే మార్గశీర్ష బహుళ చతుర్దశి రోజున కనుక చేసినట్టయితే కోటి జన్మల పుణ్యం కలుగుతుందని ప్రామాణికం ఉంది. అంతటిదే ఈ మహాశివరాత్రి కూడా. ఈ మహాశివరాత్రి రోజున ఏమి చేయాలి? ప్రాతకాలం లేవటం, స్నానాదులు ముగించుకుని శివాలయానికి వెళ్ళడం, శివదర్శనం చేసుకోవటం, సంకల్పం చేసుకోవాలి. ముందు ఈరోజు రాత్రి లింగోద్భవ కాలంలో శివుడికి అభిషేకం చేసుకుంటామని సంకల్పించుకుని ఆ రోజుల్లో ఉపవాసం ఉండి సాయంత్రం ఏదైతే చతుర్దశి గడియలు వచ్చిన తర్వాత లింగోద్భవ కాలంలో శివుడికి అభిషేకం చేసుకోవటం మనకి ఆనవాయితీగా వస్తున్నటువంటిది. అయితే దీంట్లో శివ వ్రతం అని కూడా ఉంటుంది. అసలు ఈ వ్రతం ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు అనేది ఇవాళ మనం పురాణం నుంచి తెలుసుకున్నాం. ఈ వ్రతం నిరంతరం కూడా చేస్తుంటే చింతల్ని పోగొట్టేటువంటి వాడు, మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు శివుడు ఎల్లవేళలా కూడా సర్వకాల సర్వావస్థలందు కూడా మన ఎందుండి నడిపిస్తూ ఉంటాడు. ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో, ప్రతి మాస శివరాత్రికి మహాశివరాత్రి కూడా ఆచరిస్తారో వాళ్ళకి నిరంతరం కూడా అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చేటటువంటి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం. ఇది ఎవరో చెప్పింది కాదు. సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి, విష్ణుమూర్తికి, బ్రహ్మకి చెప్పింది. కాబట్టి ఇది మనం ప్రామాణికంగా తీసుకోదగింది. ఈ వ్రతం చేసేటువంటి వాళ్ళు జాబాలి శృతి అని ఉంటుంది. అంటే మన ఋషులు కొన్ని సూత్రాలు ఏర్పాటు చేశారు. అందులో జాబాలి సూత్రం కూడా ఒకటి. ఈ సూత్రంలో 10 శైవ వ్రతాల గురించి చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా కొన్ని తీసుకోబడ్డాయి. ఏంటంటే శివ పూజ, రుద్ర జపం, శివాలయంలో ఉపవాసం, వారణాసిలో మరణం అనేటటువంటి కొన్ని తీసుకోబడ్డాయి. మనిషికి ముక్తినిచ్చేటటువంటి మార్గాలు ఇవన్నీ కూడా. అష్టమి తిథితో కూడినటువంటి సోమవారం కానీ, కృష్ణపక్షం నాటి చతుర్దశి కానీ శివుడికి చాలా అత్యంత ప్రీతికరమైనటువంటి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శివరాత్రి వ్రతం అన్నిటికంటే గొప్పది. ఎలాగో ఒకలాగా మనిషి పట్టుబట్టి వ్రతాన్ని చేయడం చాలా మంచిది. ధర్మ సాధనలు అన్నింటిలో ఉత్తమమైందని దీనికే పేరు. ఏ భేదము లేకుండా సర్వవర్ణాల వాళ్ళు కూడా, అన్ని జాతుల వాళ్ళు కూడా, అన్ని కులాల వాళ్ళు కూడా, స్త్రీ పురుష భేదం లేకుండా చేసుకోగలిగినటువంటిది ఈ శివవ్రతం. మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. ఈ వ్రతం ఆ రాత్రే చేయవలసి ఉంటుంది. శివరాత్రి ఉదయం పూట లేచి కాలకృత్యాలు తెచ్చుకుని ముందుగా మనం చెప్పుకున్నట్టుగా స్నానం చేసుకుని శివాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకుని ఆ రోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడానికి తగినటువంటి సామాగ్రి ఏర్పాటు చేసుకుని సాయంకాలం మళ్ళా శివాలయానికి వెళ్ళి లింగోద్భవ కాలంలో ఈ అభిషేక ప్రారంభం చేసుకుని ఇది 4 జాములుగా 4 భాగాలుగా విడగొట్టబడింది. 4 జాముల్లో 4 అభిషేకాల్లో స్వామివారికి ఒక్కొక్క ద్రవ్యంతో
ఇవ్వబడ్డాయి, అభిషేకం చేసుకోబడింది. అట్లాగే ఈ మొట్టమొదట అభిషేకం చేసుకునేటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా పార్థివ లింగానికి మనం పూజ చేసుకునేటట్టుగా వీలుగా చూసుకోవాలి. చందనం, బియ్యం, నల్ల నువ్వులతో పూజ చేయాలి. మొట్టమొదటి జాములో ఎర్రగన్నేరు, పద్మం లాంటి పుష్పాలతో అర్చనించాలి. రుద్రుడు, శర్వుడు, పశుపతి, ఉగ్రుడు, మహాన్, భీముడు, ఈశానుడు అనే శివనామాలను స్మరిస్తూ ధూపదీప నైవేద్యాలతో అర్చన చేయాలి. ఆ విధంగా అర్చన అయిపోయిన తర్వాత కొబ్బరి అన్నం, తాంబూలాలను నివేదించాలి. ఇది మొదటి జాములో చేయవలసినటువంటి వ్రతం విధానంలో మొదటి భాగం. రెండో జాములో దీనికి రెట్టింపు పూజ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే మొదటి జాములో ఏవైతే నైవేద్యంగా పెట్టినా అవన్నీ కూడా రెండో జాములో కూడా అవే నైవేద్యాలు వస్తాయి. మూడో జాములో చేసేటువంటి పూజలో, అభిషేకంలో యవల స్థానంలో గోధుమలు ఉండాలి. జిల్లేడు పూలతో శివుడికి పూజ చేయాలి. వీపూది, ధూపదీప నశాలు, శాఖపాకాలు, అప్పాలను నివేదించాలి. కర్పూర హారతి ఇచ్చిన తర్వాత దానిమ్మ పండుతో అర్ఘ్యం ఇవ్వాలి స్వామివారికి. అట్లాగే నాలుగో జాములో పూజా ద్రవ్యాలుగా మినుములు, పెసలు లాంటి ధాన్యాలని, శంకు పుష్పాలని, మారేడు దళాన్ని వాడాలి. నైవేద్యంగా తీపి పదార్థాలను వాడాలి. ఈ విధంగా 4 జాములు కూడా స్వామివారిని అర్చిస్తూ ఏదైతే శివరాత్రి వ్రతం ఉందో అది ఎవరైతే పూర్తి చేసుకుంటారో వాళ్ళకి సద్గతులు కలుగుతాయి, మోక్షాన్ని ఇస్తాడు, ఇహంలో సర్వ సుఖాలను ఇస్తాడు ఆ పరమేశ్వరుడు. 4వ జాము వ్రతం ముగిసిన తర్వాత యథాశక్తిగా మరుసటి రోజు బ్రాహ్మణుని పిలుచుకుని అన్న సమారాధన, వస్త్ర దానం కనుక చేసినట్టయితే దాని యొక్క ఫలితం అనంతం. అట్లాగే ఈ మాఘమాసంలో ఉన్నటువంటి పర్వదినాలు అన్నీ కూడా మాఘమాసం నుంచి మించుగా ఉన్నాయి. రథసప్తమి, భీష్మ ఏకాదశి, మహాశివరాత్రి ఇవన్నీ కూడా. కాబట్టి వీటన్నిటికన్నా కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి శివుడికి ఈ మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి పరమేశ్వరుడు వెన్నంటే ఉంటాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటారు జీవిత పర్యంతం కూడా. మరణానంతరం వాళ్ళకి ముక్తిని, మోక్షాన్ని కలగజేసేది కూడా వాళ్ళే. ఈ జీవుడి దగ్గరికి యమబొట్టులు రావడానికే భయపడతారట. అంతటి శక్తివంతమైనటువంటి వ్రతం ఇది. అట్లాగే ఈ మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి ఎట్లా చేసుకున్నాం, మార్గశిర బహుళ చతుర్దశి కూడా అట్లాగే చేసుకోవాలి. దీనికన్నా కూడా విశేషమైనటువంటిది అది. కాబట్టి రేపు మనంతా కూడా శివాలయానికి వెళ్ళి పొద్దున్నే యథావిధిగా అభిషేకాలు అవి చేసుకుని రేపు సూర్యాస్తమైన తర్వాత ఈ 4 జాముల కార్యక్రమం ఏదైతే ఉందో అభిషేకాలు, పూజలు, వ్రతాలు ఏవేవైతే చెప్పామో అవన్నీ కూడా చేసుకుని సుఖ సంతోషాలతో మన కుటుంబాలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుతూ, రేపు ముఖ్యంగా శివరాత్రి మహాపర్వణి కాబట్టి మన దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కుటుంబాల సమేతంగా వెళ్ళటం, అక్కడ గుడి దగ్గర భగవంతుడికి మనస్ఫూర్తిగా మనసుని అర్పించి భగవంతుడిని వేడుకున్నట్టయితే భవిష్యత్తు ఆనందకరమయంగా ఉంటుంది. కాబట్టి రేపు ఈ శివరాత్రి పర్వదినాన్ని అందరం కూడా ఆనందంగా సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుని, పార్వతీ పరమేశ్వరుని, ఆది దంపతులను ఇద్దరిని కోరుకుంటూ రేపు ఈ కార్యక్రమం పూర్తి చేసుకుందాం. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.